నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. గాజువాక పాత కర్ణవాణిపాలెంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విశాఖ పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపు. తుఫాను ధాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్లో శివలింగపురం వద్ద విరిగిపడిన భారీ కొండచర్య. పెనగలూరు మండలంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వసతి గృహంలో ఉన్న ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అలాగే ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న వంట మనిషిని వివరణ కోరగా నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో చెట్టు మరియు గోడ విరిగిపడ్డాయని, ప్రమాదం ఏది జరగలేదని, నాడు నేడు కార్యక్రమంలో ఈ విషయం గురించి తెలియజేస్తామని వార్డెన్ చెప్పినట్లు సమాచారం. పనిచేస్తున్నాను కానీ నేను రైతులు వచ్చిన గాలి వర్షానికి నీళ్ళు ఎక్కువ తడుక్కొని చెట్లు పడిపోయినాయి, గోడ పడిపోయింది. సరే, దీని గురించి ఏమన్నా ఏం కోరుతున్నావు? ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం? ప్రభుత్వం నుంచి సాయం కావాలండి. ఇంకా గోడ పెట్టి ప్రహరీ గోడ కావాలా. మీకు నాడు నేడు ప్రోగ్రాం వచ్చింది కదా, అది రాలేదంట. ఆ ప్రోగ్రాంలో దీన్ని చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అది రాలేదని చెప్పినారు సార్. వస్తే ఖచ్చితంగా చేస్తారు. వస్తే చేస్తారు. సరే, పిల్లలు ఎవరు లేరు కదా ఇక్కడ? ఎవరు లేరు. పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. స్కూల్లో లోపల రూమ్లో ఉన్నారు. ఆడివా అన్నా. అయోధ్య నుంచి దువ్వూరు చేరుకున్న శ్రీరామ పాద పూజ అక్షింతలను వేడుకగా మండలంలోని రామాలయాలకు తరలించారు భక్తులు. మిచౌంగ్ తుఫాను బాధిత రైతులను తక్షణమే ఆదుకుంటామంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ అన్నారు.
300 హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేశారు కలెక్టర్. ఎన్ని రోజుల లోపల రైతులకు నష్టపరిహారం అందిస్తారని మన మీడియా మిత్రుడు లక్ష్మీ వెంకట నరసారెడ్డి అడిగిన ప్రశ్నకు 10 రోజుల్లో పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. శిరీష, ప్రభుత్వ విప్ కొరమట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అరటి పంటలు, పపాయ పంటలు నష్టపోయారు రైతులందరూ కూడా. ఈరోజు కోడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు తిరగడం జరిగింది. చాలా నష్టపోయారు. అంటే కోడూరు నియోజకవర్గంలోనే దాదాపు 3,000 ఎకరాల వరకు పంటల్లో నష్టాలు జరిగినట్టు అంచనా రావడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎస్టిమేషన్. దాదాపు 30 కోట్ల వరకు, 30 నుంచి 40 కోట్ల వరకు కూడా రావచ్చు అని కూడా మనకు నష్టాలు అంచనా వేస్తున్నారు. ఇంకొక 2-3 రోజులు అందరు అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజులు అన్ని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయండి. ఏ ఒక్క రైతు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి నష్టపోయిన రైతు కూడా మనకు ఎన్యూమరేషన్ జరగాలని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆల్రెడీ సీరియస్గా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికి నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా మనం ఎంత త్వరగా సహాయం అందజేయాలని సో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని మీ ముఖాంతరంగా చెప్పవచ్చు. సార్, హెక్టార్కు ఎంత నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయంటారు సార్? హెక్టార్కు ఎంత నష్టపరిహారం చెల్లించే అవకాశాలు? జియో ప్రకారంగా చేస్తామండి. డిఫరెంట్ క్రాప్ బట్టి ఉంటుంది. ఒకదానికి ఇంత అని చెప్పలేము. కాబట్టి ఇన్సూరెన్స్ కూడా మనకు ట్రిగర్ అవుతూ ఉంది అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. సో ఇన్సూరెన్స్ కూడా 60, 70, 80 కిలోమీటర్స్ పైన విండ్ స్పీడ్ ఉంది కాబట్టి అది కూడా ట్రిగర్ అవుతుంది. ఇన్సూరెన్స్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం చేస్తాం. సార్, ఎన్ని రోజుల లోపల ఈ నష్టపరిహారం అందజేయచ్చు సార్? ఇంకొక వారం లోపల మేము అందరికీ కూడా ఎన్యూమరేషన్ అయిపోతుంది. 10 రోజుల లోపల నష్టపరిహారం కూడా అందజేయడం. ఆల్మోస్ట్ 300 హెక్టార్స్ డ్యామేజ్ అయిపోయింది. ముఖ్యంగా పొల్లంపేటలో దాదాపు 1600 హెక్టార్స్ పైగానే, ఓలర్పల్లిలో దాదాపు 1300 హెక్టార్స్ పైన, కోడూరులో కూడా 700 హెక్టార్స్, చిట్టువేలో కూడా 500 హెక్టార్స్. ఓవరాల్ ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు, హార్టికల్చర్, అగ్రికల్చర్ రిపోర్ట్ వరకు కూడా ఇంతవరకు నష్టమైంది. దాదాపు 30 కోట్ల పైన ప్రిలిమినరీ రిపోర్ట్. అది 50 కావచ్చు, 60 కావచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, క్లియర్గా కలెక్టర్ గారు అన్ని మండలాలు కూడా చాలా టైం కేటాయించి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కలెక్టర్ గారు చాలా పిన్ టు పిన్ కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం. కలెక్టర్ గారు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలపైన గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఒక ఇది పెట్టుకున్నాడో అదే యొక్క నేపథ్యంలో కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చూసి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతును కూడా మేము, ఎందుకంటే ప్రతి చెట్టుకు కూడా ఎన్యూమరేషన్ చేయడానికి రెడీగా ఉండేదని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు గతంలో కూడా కొన్ని పెండింగ్స్ విషయం కూడా ఈ ప్రభుత్వం వస్తానే ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళకందరూ కూడా ఎన్యూమరేషన్ ఇవ్వడం జరిగింది. ఇటు రీసెంట్గా పుల్లంపేట, పోలవరపల్లి జరిగిన అంటే అన్సీజన్ దాంట్లో కూడా దాదాపు ఒక 100 కోట్ల పైగా ఉంటే ఇమీడియట్ కలెక్టర్ గారిని దాన్ని నోటిఫై చేయించి ఇంక్లూడ్ గవర్నమెంట్కి వచ్చి వాళ్ళకి కూడా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం అంతా చిత్తశుద్ధితో, అంత నిబద్ధతతో ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పేదానికి ఒక ఉదాహరణ. దాంతోపాటు ఈరోజు చూసిన ప్రతి రైతుకు కూడా సాధ్యమంత వరకు ఎందుకంటే గతంలో ఒక ఏదో ఇన్సిడెంట్ జరిగితే మేము ఇప్పుడు 3 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఇచ్చేది. ఈ ప్రభుత్వం అడగాలేదు. ఇమ్మీడియట్గా ఎన్యూమరేషన్ అధికారులతో అయిపోతానే కలెక్టర్ గారు అంశాన్ని పంపిస్తానే విత్ని 30 డేస్ అలా 90 డేస్కి ఇచ్చే పరిస్థితి చేస్తున్నాము. కాబట్టి రైతులు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ యొక్క భుజం తట్టే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆదుకుంటాను మీకు తెలియజేస్తుంది. అందరూ కూడా కోఆపరేషన్, అందరూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా వరకు కూడా అప్రమితంగా కేడర్తో పాటు మీడియాలో కూడా చాలా మంది మాట్లాడుకుంటారు, సజెషన్గా చేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు. గాజువాక పాతకండవానిపాలెం భాజపా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ భారత తొలి న్యాయశాఖ మంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రధాని మోదీ నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి భారతీయుడికి ఓటు హక్కు, మహిళలకు సమానత్వ హక్కు కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి రోహిణి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కట్టా పద్మ, సీనియర్ నాయకులు బాటా శ్రీను, జిల్లా కార్యదర్శి బొండా ఎల్లాజీరావు, మండలాధ్యక్షులు గూటూరు శంకర్రావు, కోసూరు తాతారావు, వార్డు అధ్యక్షులు ప్లీడర్ ఈశ్వరరావు, వెంకట్రావు, రంజిత్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సంఘ సేవకులు, సంఘ సంస్కర్త అటువంటి నాయకులు మరి ఆయన అనుసరిస్తూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాల వారికి మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న నేత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంటరాంతనాన్ని రూపుమాపారు, సమానత్వాన్ని అందరికీ తీసుకొచ్చారు. ఓటు హక్కు వంటి ఎన్నో హక్కులు మనకి రాజ్యాంగం ద్వారా కల్పించారు. మరి ఆయన చేసిన సేవలన్నీ కూడా నేటి తరానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఆయన ఆశయాలకు, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరుకుంటూ, మరి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారికి, జిల్లా కార్యదర్శి కొండా ఎల్లాజీరావు గారికి, రాష్ట్ర స్థాయి నాయకులు మహిళా మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి రోహిణి గారికి, అదేవిధంగా మరో 6 జిల్లాలకి జోనల్ ఇన్ఛార్జి గారు కట్టా పద్మ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, లీడర్ గారు, అదేవిధంగా గూటూరు శంకరరావు గారికి, వెంకటరావు గారికి, రంజిత్ గారికి, రామస్వామి గారికి, రామనాయుడు గారికి, శిరీష్ గారికి, అగ్నిపూడి మండల తాతారావు గారికి, కార్యక్రమంలో మురళి గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆఫీస్లో కన్నవరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతి 67వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ ప్రతినిధులందరూ హాజరవడం జరిగింది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్క అంశంలో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క రిజర్వేషన్లు అందాలి, ఓటు హక్కు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మరి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో మరి మా యొక్క పార్టీ ఆఫీస్లో మా యొక్క కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి హాజరయ్యి మరి ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అయితే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో పరిమితం కాకుండా అన్ని వర్ణాల వారు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా స్వాతంత్ర హక్కుని కల్పిస్తూ మరి ఆయన ఎన్నో పుస్తకాల్లో ఆయన రాయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కల్పించడమే కాకుండా ప్రతి స్త్రీ కూడా బయటికి రావాలి, చదువుకోవాలి, బాల్య వివాహాలు రద్దవ్వాలని అనేక అంశాల మీద ఆయన మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు దేశ విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా పూజించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిపించారు. ముందుగా ఎంపీపీ నాగమణి దళిత నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశ ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందన్నారు. ఈ స్వేచ్ఛను, అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత నాయకులు మువ్వల వెంకటరమణ, కాకర నొకరాజు, ధోని అప్పారావు, నంబూరి నాయుడు, మరికొంతమంది దళిత నాయకులు పాల్గొన్నారు. अमर है डॉक्टर भीमराव अंबेडकर, अमर है डॉक्टर भीमराव अंबेडकर, वर्धिल्लाలి భారత రాజ్యాంగం. నేను పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలిని, మధుపాటి నాగమణి నా పేరు. అయితే ఈరోజు పెందుర్తి మండల కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి మాతో పాటు ఇక్కడ అంబేద్కర్ సేవా సమితి అన్న రామారావు గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి 67వ వర్ధంతి సందర్భంగా ఈ పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ కోడేలు వద్ద మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు వారి యొక్క సంవత్సరంలో అంబేద్కర్ గారికి చిత్రం పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్లు ఈరోజు ప్రపంచ మేధావి కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఓటు హక్కు పొందారు, రిజర్వేషన్లు పొందారు. ఈరోజు ఎంపీపీ దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు ఆ ఓటు హక్కు వల్ల అయ్యారనుకొని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని స్టేట్లలో కూడా అంబేద్కర్ యొక్క వర్ధంతులు జరుపుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు మాకు అన్ని విధాలుగా అండగా తోడుగా నేడుగా ఉంటూ దళితుల పట్ల ఏకపక్షంగా జీవీఎంసీ 76 వార్డు స్వతంత్ర నగర్లో నడుపూరు ఎస్సీ కాలనీ బహుజన సమాజ్ పార్టీ వారి ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు పేద మహిళలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. సమాజంలో ఉన్న కుల వివక్షతపై, అంటరానితనంపై పోరాడిన ధీరోదాత్తుడు మరియు రిజర్వేషన్ కల్పించి ఎందరినో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదేనన్నారు. దేనిశెట్టి చిన్నారావు, రామారావు, వార రాంబాబు, గాలి బాబురావు, సింద్రి బీసాయ్, కాకుళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక మచ్చలేని నాయకుడిగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకొచ్చిన ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సభ గాజువాక నియోజకవర్గం 76వ వార్డులో సొంత నగర్లో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం సభాధ్యక్షులు బాబురావు గారు, ఈనాటి కార్యక్రమానికి ఎస్టీ ఎస్టీ బీసీ అధ్యక్షులు చిన్నారావు గారు, బెసయ్య గారు, మురళి గారు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత చెప్పినా మనం సరిపోము. ఎందుకంటే ఈరోజు జాతిపిత నాయకులు అందరూ ఉన్నారు తప్ప కులమత రాజకీయాల సంబంధం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు కూడా అట్టడు పేద వర్గాలు కూడా రచించిన భారత రాజ్యాంగ నేతగా ఈరోజు అంబేద్కర్ గారు ఆశయాలు నెరవేర్చాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి భారతదేశం ప్రతి పౌరులు కూడా ఈరోజు అంబేద్కర్ గారు ప్రతి ఒక్క రాముడు, కృష్ణుడు ఫోటోలు పెట్టుకుని అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ఆయన మనం జపించితే చాలా మంచిది. ఈ రాజ్యాంగంలో ఆయన రాసిన వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కూడా, ఓసీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయంటే ఆనాటి అంబేద్కర్ గారు రచయితలే ఈరోజు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆయన చెప్పుకున్నారంటే అలాంటి ఆ మహనీయుడు ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇంకా వచ్చేవారు కూడా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి, అంబేద్కర్ అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి చెప్పుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. కేకే లైన్ లో విరిగిపడిన కొండచర్య, ఒక ఇంజన్, 2 బోగీలు ధ్వంసమయ్యాయి. అరకులోయలో మిచంగ్ తుఫాన్ దాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్ లో శివలింగపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ నుంచి కిరండోల్ కు వెళుతున్న గూడ్స్ రైలుపై భారీ కొండచర్య విరిగిపడడంతో గూడ్స్ రైలుకు ముందు భాగంలో భారీ బండరాయి దొర్లుకొని వచ్చి రైలు ఇంజన్ కు ఢీ కొట్టడంతో ఒక ఇంజన్, 2 వ్యాగన్లు ధ్వంసమయ్యాయి. అయితే కొత్తగా నిర్మిస్తున్న 2వ ట్రాక్ కు సంబంధించిన రోడ్డుపై ఉన్న కొండచర్య జారిపడడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమై రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భారీ వర్షం కావడంతో కూలీలను, జేసీబీలను తరలించే అవకాశం లేకపోవడంతో ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడానికి మరో 12 గంటల సమయం పట్టవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మిచంగ్ తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలకు అరకు ఘాట్ రోడ్లోని అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ వద్ద రాత్రి రోడ్డుపైకి వచ్చిన మట్టి దిబ్బలు, ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. అలాగే బొర్రా గుహలకు వెళ్లే మార్గ మధ్యంలో రైల్వే ట్రాక్ సమీపంలో రోడ్డుపైకి జారిపడ్డ ఈ బండరాళ్లు.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, ప్రభుత్వ సలహాదారు సామాజిక న్యాయం జూపూడి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. వడ్డాది గ్రామంలో గల బ్రిడ్జిపై ప్రవహిస్తున్న శారదా నది ఎగువ ప్రాంతంలో గల పెద్దేరు రిజర్వాయర్ 3 గేట్లు ఎత్తివేయడంతో వడ్డాది బ్రిడ్జ్ పై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో చోడవరం నుంచి వడ్డాది మీదుగా నర్సీపట్నం వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులను బుచ్చయ్యపేట పోలీస్ సిబ్బంది ఆపేశారు. దీంతో పాటు బ్రిడ్జ్ దరిదాపులో గల విద్యుత్ స్తంభాలు నేల మీదకు ఒరిగిపోవడంతో విద్యుత్కి తీవ్ర అంతరాయం కలిగింది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.